హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అందింది. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి, తమ జీవితకాలమంతా ప్రజల సేవకే అంకితం చేసిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల, నేడు ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే, అత్యంత దారుణంగా మరియు అమానవీయంగా అనిపిస్తోంది. విధుల్లో ఉన్నప్పుడు వెన్నెముకలా నిలిచిన వారిని పదవీ విరమణ చేసిన మరుక్షణం నుండే భారంగా భావించడం నాగరికత నాగరిక సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ తీవ్రమైన పరిస్థితిని గమనించిన తెలంగాణ గౌరవనీయులైనటువంటి తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ఆదేశాన్ని జారీ చేస్తూ అధికారుల నిర్లక్ష్యం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపుగా 26,000 మంది పెన్షనర్లు తమ రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండటంపై కోర్టు స్పందిస్తూ ఏప్రిల్ 9వ తేదీ లోపల పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను పైసా కోత లేకుండా చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆర్థిక శాఖ కార్యదర్శి కోర్టుకు హాజరై నిర్ణీత గడువులోగా చెల్లింపు పూర్తి చేస్తామని అంగీకారం తెలిపారు. అయితే కోర్టు ఇక్కడితో ఆగిపోకుండా ఒకవేళ ఇచ్చిన గడువులోగా ఈ చెల్లింపులు పూర్తి కాకపోతే బాధ్యులైన ఉన్నతాధికారి ఆహ్, ప్రతివాదనలకు స్వయంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. అంటే ఒక ఉన్నతాధికారి తన విధుల్లో విఫలమైతే చట్టం ముందు సామాన్యుడిలాగే నిలబడాల్సినటువంటి పరిస్థితిని కోర్టయితే కల్పించిందని చెప్పొచ్చు. ఇది అధికారుల జాప్యానికి ఒక పెద్ద చెక్ అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక రిటైర్డ్ మహిళా ఉద్యోగిని పంచుకున్న ఆవేదన చూస్తే ఎవరికైనా మనసు విలవిల్లాడక తప్పదనమాట. అదేంటంటే ఆమె మెసేజ్ చదువుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు ఎంత నిరంకుశంగా మరియు కనికరం లేకుండా మారుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె సెప్టెంబర్ 30, 2020న తన విధులకు స్వస్తి పలికారు. గౌరవప్రదంగా పదవీ విరమణ అయితే పొందారు. అయితే ఆమె తన సర్వీస్ కాలంలో కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ మరియు జీఐఎస్ బిల్లులను ప్రభుత్వం ఎటువంటి సరైన కారణం లేకుండా అన్యాయంగా ఆపివేసింది. అయితే ఈ అన్యాయంపై ఆమె 2012 నుండి వివిధ ట్రిబ్యునల్స్‌లో, 2015 నుండి కోర్టులో నిరంతరాయంగా అయితే సుదీర్ఘ పోరాటం చేశారు. చివరికి మార్చి 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పొచ్చినప్పటికీ, నేటికి ఈ కుబేర్ పోర్టల్‌లో ఆమె బిల్లు ఆమోదం పొందకపోవడం అనేది అధికారుల మొండితనానికి పరాకాష్ట అనే చెప్పాలి. అయితే న్యాయస్థానం ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలను కూడా క్షేత్రస్థాయి అధికారులు బేఖాతరు చేస్తున్నారంటే వ్యవస్థ ఎంతలాగా కుళ్ళిపోయిందో మనము అర్థమవుతోంది. మరి ఆమె తన ఆవేదనను వెళ్ళగక్కుతూ తాను దాదాపు 10 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ గారికి తన టోకెన్ నంబరు ఇచ్చారని, వ్యక్తిగతంగా కలిసి ఎన్నో సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇది కేవలం ఒక మహిళా పెన్షనర్ సమస్య మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్ల నిశ్శబ్ద వేదనకు ఇది ఒక నిదర్శనం అనే చెప్పొచ్చు. తెలంగాణ సెక్రటేరియట్‌లో గత 33 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు రిటైర్డ్ ఉద్యోగులను తీవ్రంగా అవమానిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని పరిపాలనా కేంద్రానికి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వృద్ధులకు కనీసం కూర్చోడానికి కుర్చీలు లేదా బెంచీలు కూడా లేకుండా చేయడం అనేది ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు గుండె జబ్బులతో బాధపడుతున్న వృద్ధ పెన్షనర్లు కూడా సాయంత్రం వరకు గోడలకు ఆనుకునే గంటల తరబడి నిలబడినా సరే నిలబడాల్సిన దైనందిన స్థితి ఏర్పడింది. వారి ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికి కూడా. మరి తమ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వారిని ఇలా నిలబెట్టి హింసించడం రాక్షస పాలన గాక మరేమిటి? ముసలితనంలో అనారోగ్యంతో బాధపడుతూ తమ సొంత డబ్బు కోసం అధికారుల చుట్టూ భిక్షగాళ్ళలాగా తిరగటం
ఆ వృద్ధులకు ఎంతటి నరకమో ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? అక్కడ భద్రత కోసం ఉండే సుమారు 20-30 మంది పోలీసులు కూడా రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండానే అరుస్తూ అంటే వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సో, మా సొమ్ము మాకివ్వటానికి మీకేంటి బాధ అని ధైర్యంగా ప్రశ్నించిన వారి దగ్గర ఉన్న గేట్ పాసులు మరియు అర్జీ పేపర్‌లను పోలీసులు బలవంతంగా లాక్కుంటున్నారు అనంటే, ఇది ముమ్మాటికి ఆ వృద్ధులను భయపెట్టి మళ్ళీ సెక్రటేరియట్ మెట్లెక్కకుండా చేయాలి అనేటటువంటి ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలాగానే కనిపిస్తోందనైతే చెప్పవచ్చు. మరి రిటైర్ అయినప్పుడు వెన్నెముక్కలాగా భావించాల్సిన ఉద్యోగులను పదవీ విరమణ తర్వాత ఏదో తీవ్రవాదులుగా లేదా నేరస్తుల్లాగా చూడటం అనేది అధికారుల సంకుచిత మనస్తత్వానికే నిదర్శనం. మరి న్యాయస్థానాలు ఇలాంటి మానవీయ సమస్యల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి వారు పదవీ విరమణ చేసిన 3 నెలలలోపు వారి పెన్షన్ ప్రయోజనాలన్నీ గూడా నేరుగా అందేలాగా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం చెల్లింపులలో జాప్యం చేస్తే గనక, ఆ ఆలస్యానికి గాను 6% వడ్డీతో కలిపి చెల్లించాలని కోర్టులు ఆర్డర్‌లివ్వాలి. కేవలం వడ్డీ మాత్రమే సరిపోదు. కోర్టు విధించిన గడువును దాటి నిర్లక్ష్యం వహించే అధికారులకు జైలు శిక్ష విధించేలాగా కఠినమైన చట్టాలొస్తేనే ఈ వ్యవస్థలో మార్పయితే వస్తుంది. లేదంటే మరో 10 ఏళ్ళు గడిచినా సరే ఈ వృద్ధులకు న్యాయమైతే జరగదు. 2020లో రిటైర్ అయిన వారికి ఇప్పటికీ బకాయిలు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వాల ఘోర వైఫల్యం. మరి గతంలో ఉన్న ప్రభుత్వం వేరైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వం వేరైనా పెన్షనర్ల పట్ల అనుసరిస్తున్న అమానవీయ తీరు మాత్రం మారకపోవడం దురదృష్టకరం. సో, ఈ విధంగా సెక్రటేరియట్‌లో కూర్చోవడానికి ఉన్న బల్లలను కూడా టేబుల్స్ గూడా తొలగించడం అనేది ఒక క్రూరత్వమైన ప్లాన్ అని స్పష్టంగా తెలుస్తోంది. వృద్ధులు నిలబడలేక అలసిపోయి తమంతట తామే వెళ్ళిపోవాలనేదే అధికారుల కుటిల ఆలోచన. కొన్ని ఆఫీసుల్లో కుర్చీలు కూడా ఎవరు ఎక్కువ సేపు కూర్చోలేకుండా ఉండేలాగా అసౌకర్యంగా డిజైన్ చేస్తూ ఉన్నారంటే, వారి తెలివితేటలు సమస్యలను పరిష్కరించడంలో కాకుండా ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలో దానిపైనే ఉన్నాయనైతే అర్థమవుతుంది. ఈ పరిస్థితి కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో గూడా కనిపిస్తుంది. కేరళను అయితే ఇంకా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి డీఏఆర్ఎస్ చెల్లింపులపై ఉద్యోగులకు ఎటువంటి హక్కు లేదు అని కోర్టులోనే వాదించడం అత్యంత దారుణము. మరి ప్రభుత్వాలు ఇప్పుడు పెన్షనర్లను కేవలం ఒక ఆర్థిక భారంగా మాత్రమే పరిగణిస్తూ ఉన్నాయి. మరి పార్లమెంటు రిపోర్ట్‌లలో కూడా పెన్షనర్లు ఎక్కువ కాలం బతకడం వల్ల ప్రభుత్వం ఖర్చు పెరుగుతోంది అని పేర్కొనడం వారి యొక్క అమానవీయ ఆర్థిక ధోరణికి అద్దం పడుతోంది. ఈ యొక్క బ్యూరోక్రాటిక్ అప్రోచ్ వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింటోంది. తమ జీవిత కాలమంతా దేశం కోసం సేవ చేసిన చివరి దశలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం ఆ వృద్ధులకే కాదు, మొత్తం సమాజానికే సిగ్గుచేటనైతే అర్థమవుతుంది. ఇప్పటికైనా పాలకులు మరియు ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి పెన్షనర్ల కష్టార్జితాన్ని గౌరవప్రదంగా మరియు సకాలంలో అందించాలని అందరూ అయితే కోరుకుంటూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.